ప్రపంచ గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేళన చేస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని, మత్స్యకార జాతికి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్లు డిమాండ్ చేశారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ద్వారంపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే తీసుకురాలేదని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు ఎరిపల్లి రాము, చోడిపల్లి సతీష్, సంఘాని నాగేశ్వరరావు, మూగు రాజు, తుమ్మల కొండలరావు, మల్లాడి చిన్ని, సేరు శ్రీను, కరి రాజారావు, సంఘాని నాగూర్, గద్దెపల్లి సత్యబాబు, అరదాడి శివ, గంపల లక్ష్మణరావు, కాసరపు సింహాద్రి, దాసు తదితరులు పాల్గొన్నారు. కొండబాబు గారు ఏదైనా ప్రశ్నిస్తే ఆయనకి చదువు రాదు, ఆయన జాతి, ఆయన కులం అని చాలా మాట్లాడుతుంటారు. మరి నాకు తెలిసి మీరు కాకినాడ ఐడియల్ కాలేజీలో చదివారు సార్. మీరు ఎన్ని డిగ్రీలు చేశారో కూడా మరి కాకినాడలో పుట్టి పెరిగాం కాబట్టి మాకు తెలుసు ఏంటి. అలాంటిది మీరు ఎన్ని డిగ్రీలు చేశారో మాకు తెలుసు. మరి అత్తుమాను కొండబాబు గారు ప్రశ్నించేటప్పుడల్లా మీకు అది నీకు చదువు రాదు, నీ కులం, నీ జాతి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఇంకోటి అన్నారు, పళ్ళు రాలిపోతాయని. మా కొండబాబు గారికే కాదు సార్ పళ్ళు, మీకు కూడా పళ్ళు ఉంటాయి. ఎవరు కొట్టినా పళ్ళు రాలిపోతాయి. ఓ సంస్కారమైన పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాం. దయచేసి కాకినాడ తెలుగుదేశం తరపున హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని కాకినాడ తెలుగుదేశం తరపున హెచ్చరిస్తున్నాం. అంటే ఒక నగర అధ్యక్షులే ఇచ్చి గౌరవించవలసిన చాలా పదవులు ఉన్నాయి. గౌరవించాలంటే మా విద్యాసాగర్ గారి కుటుంబాన్ని ఆ రకంగా తొక్కేశారు. అదేవిధంగా మా అన్న ఫ్రూటీ కుమార్ గారి ఫ్యామిలీ, మరి అమ్మ మేయర్ కాల మా అన్న ఫ్రూటీ కుమార్ గారు మేయర్ చేయాలనే ఉద్దేశంతో జనరల్లో కూడా మహిళలను పోటీ చేయించి కార్పొరేటర్ చేశారు. ఆయన మేయర్ అవకాశం వచ్చింది ఆవిడికి. మేయర్ని కాకినాడ నగరానికి మేయర్ చేయనివ్వకుండా కౌడా చైర్మన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని రాజకీయంగా వేశారు. అంటే చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? ఆయనకున్న అధికారాన్ని, ధనాన్ని, అగ్రకుల అహంకారంతో అన్ని కులాలను అణిసివేస్తూ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా, ఆయన దమ్ముంటే ఆయనకి ఎటువంటి సంఖ్య లేని ఇక్కడ పోటీ చేయడం కాదు, పరం ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి వారికి ఈ కాకినాడ సిటీలో వైసీపీ తరఫున సీట్ ఇచ్చి గౌరవించాలని కోరుతా ఉన్నాను.